Hello everyone, I am Veena Puppala. I am a registered mutual fund distributor, founder and CEO of MultiAds. సో ఈ వీడియో అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి కాదు, అప్కమింగ్ ఐపీఓస్ ఏమున్నాయి అని చెప్పి నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఎన్ని ఐపీఓస్ ఉన్నాయి అప్కమింగ్లో, లైక్ టుడే మేలో మనం కన్సిడర్ చేసినట్టయితే, సో మే మంత్ నుంచి అప్కమింగ్ ఐపీఓస్ ఎన్ని ఉన్నాయి అండ్ ఏంటి, ఒక 10 ఐపీఓస్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అండ్ ఓవరాల్గా ఎన్ని ఐపీఓస్ ఉన్నాయి ఏంటి అనేది మీరు డీటెయిలింగ్ అయితే తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిగినర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళకి నేను ఫస్ట్ ఐపీఓ అంటే ఏంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఐపీఓ అంటే ఏంటంటే, స్టాక్ మనకి ట్రేడ్ అయ్యి మనం ఎవ్రీడే బై సేల్ చేయడానికి ముందు, లైక్ బిఫోర్ గోయింగ్ టు లాంచ్, లైక్ పబ్లిక్లోకి లాంచ్ అవ్వడానికి ముందు ఒక పీరియడ్ ఉంటుంది. అప్పుడు మనం ఆ స్టాక్ని పర్చేస్ చేయాలంటే ఐపీఓస్ ఫార్మాట్లో పర్చేస్ చేయాలి. ఎట్లయితే ఎన్ఎఫ్ఓ, న్యూ ఆఫరింగ్ ఫండ్స్ అని ఉంటాయో, సో మ్యూచువల్ ఫండ్స్లో ఇందులో ఐపీఓస్ ఉంటాయి స్టాక్స్లో. సో ఐపీఓస్ మెయిన్లీ ఏంటంటే, మనం మెయిన్లీ ఎక్కువ లాట్లో ఒక 15,000 రూపీస్ దగ్గర నుంచి మనం ఐపీఓస్ అయితే కొనుక్కోవచ్చు. సో 15,000 రూపీస్ మినిమం, 2 lakhs 3 lakhs దాకా కూడా కొనుక్కోవచ్చు ఐపీఓస్. అంటే లాట్లో కొనాలి, సింగిల్ షేర్ని కొనడానికి ఉండదు. సో ఒక లాట్ చేసి ఉంచుతారు, ఆ లాట్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. 14,999 అలా ఉంటుంది. అండ్ షేర్ వాల్యూ అనేది డెఫినెట్గా పబ్లిక్ అయిన తర్వాత మ్యాక్సిమం టైమ్స్ మనకు గ్రోతే వస్తుంది మ్యాక్సిమం ఐపీఓస్ లాంటి, అన్లెస్ అది కొంచెం ఓవర్ ప్రైజింగ్లో ఉంటే తప్ప ఐపీఓ షేర్ ప్రైస్ మ్యాక్సిమం కంపెనీస్కి పబ్లిక్ అందరూ పర్చేస్ చేయడానికి లిస్ట్ అయిన తర్వాత అయితే డెఫినెట్గా మనకి గ్రోత్ అనేది అయితే వస్తుంది. ఐపీఓ కొనడానికి నెక్స్ట్ న్యాచురల్, లైక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైజింగ్స్కి మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది పాజిటివ్ వేలోనే ఉంటుంది చాలా టైమ్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే, ఐపీఓస్ ఇయర్ అనుకోవచ్చు 2026. చాలా మంచి ఐపీఓస్ ఉన్నాయి. సో ఐ ఫెల్ట్ మేబీ మనం మ్యూచువల్ ఫండ్స్లో బిగినర్స్ ఉన్న వాళ్ళకి కుడ్ బీ కన్సిడర్డ్. ఒకవేళ వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఉండి స్టాక్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఐపీఓస్ని వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. మెయిన్లీ దిస్ ఈజ్ అవేర్నెస్ వీడియో. ఓకే, అండ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండి. సో ఇవన్నీ జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్, ఒక అవేర్నెస్ కోసం నేను చేస్తున్నా. ఇవి కూడా ఉన్నాయి ఐపీఓస్ అని తెలియడానికి. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రాపర్గా కంపెనీ డీటెయిల్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని హెల్ప్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద వర్క్. ఎందుకంటే మనం 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నాం. సో అది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. సో ఫర్దర్గా 2000 టార్గెట్ అయితే నేను పెట్టుకున్నాను. అది రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్తోనే అవుతుంది. వితౌట్ దట్ వీ కాంట్ అచీవ్ దట్. ఓకే, సో ఐపీఓస్ ఏమున్నాయంటే 34+ ఐపీఓస్ ఉన్నాయండి. దాంట్లో మెయిన్లీ నాకు ఐ ఫెల్ట్ లైక్ ఇది ఫెమిలియర్ కంపెనీ, మనం యూజ్ చేసే కంపెనీ కూడా ఐపీఓ వస్తుంది. నేను వెయిట్ చేస్తూ ఉంటాను కదండి, అందులో ఫ్యూ కంపెనీస్ ఉన్నాయి. సో నేను ఏవైతే మెన్షన్ చేస్తాను. సో మనకి మ్యారీ రిటైల్, మనీ వ్యూ అనే ఒక కంపెనీ ఐపీఓ రాబోతుంది. మణిపాల్ హెల్త్ రాబోతుంది. హీరో ఫిన్ కార్ప్ రాబోతుంది. ఓకే, కార్ దేకో రాబోతుంది. ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇవేవి టు బీ అనౌన్స్డ్ అని ఉంది. కొన్ని కంపెనీస్కి లైక్ మణిపాల్ హెల్త్, హీరో ఫిన్ కార్ప్ అనే వాటికి ఐపీఓ డాక్స్ అయితే అప్లోడ్ చేశారు. మీరు ఏ ప్లాట్ఫామ్లో అయినా, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే జనరల్ ఏ ప్లాట్ఫామ్లో అయినా కూడా, థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్లో అప్కమింగ్ ఐపీఓస్ లిస్ట్ అని మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా వస్తాయి. సో హల్దీరామ్స్ స్నాక్స్ ఫుడ్, ఓకే, మీరు అందరూ హల్దీరామ్స్ తినే ఉంటారు, అది కూడా ఐపీఓ రాబోతుంది. ఓకే, ప్రెస్టేజ్ హాస్పిటాలిటీ అది కూడా రాబోతుంది. హీరో మోటార్స్, కల్ట్ ఫిట్. ఓకే, సో కల్ట్ ఫిట్ అనేది మనకి బిఫోర్ కరోనా బాగా ఎక్స్పాండ్ అయిన బ్రాండ్. ఫిట్నెస్ మెయిన్లీ వాళ్ళు ఈ క్లాతింగ్లో కూడా వచ్చారు. కల్ట్ ఫిట్ మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టారు. చాలామంది అప్పుడైతే కరోనా బిఫోర్ చాలామంది ఐటీ వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారు ఈ కల్ట్ ఫిట్లో. సో మీకు అది కూడా ఐడియా ఉంటుంది. ఓకే, కెంట్ ఆర్ఓ, సో వాటర్ రిలేటెడ్ సెగ్మెంట్ ఇది. ఓకే, మిల్కీ మిస్ట్ ఫుడ్, ఎఫ్ఎంసీజీ. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా ఐపీఓ వస్తుంది. ఎన్ఎస్సి అండి. సో ఎవ్రీ వన్ నోస్ ఎన్ఎస్సి, బిఎస్సి మీకు తెలిసే ఉంటుంది, న్యూస్లో కూడా చెప్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎన్ఎస్సి ఐపీఓ కూడా రాబోతుంది. ఓకే, అండ్ సో రిలయన్స్ జియో రాబోతుంది. ఫ్లిప్కార్ట్, ఫోన్పే, జెప్టో. సో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినది వచ్చి ఎన్ఎస్సి ఒకటైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ కల్ట్ ఫిట్,
సో మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి ఐపీఓస్ వచ్చినప్పుడు ఐ ఫీల్ కల్ట్ ఫిట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది నాకు. రిలయన్స్ జియో, ఫ్లిప్కార్ట్కి అయితే చాలా గుడ్ గ్రోతే ఉంది. ఫోన్పే కూడా మనకి ద ప్లాట్ఫామ్ మేబీ కనెక్టెడ్, ఫ్లిప్కార్ట్ ఫోన్పే సిమిలర్ అనే. వాల్మార్ట్ వాళ్ళది చైల్డ్ కంపెనీ వాల్మార్ట్కి. సో ఫ్లిప్కార్ట్ ఫోన్పే రాబోతుంది. జెప్టో, సో మీకు తెలుసు జెప్టో గురించి. ఓయో, సో ఓయో వాళ్ళు కూడా దే ఆర్ ప్లానింగ్ అప్, వాళ్ళు కూడా ఐపీఓ డాక్యుమెంట్ అయితే ఆల్రెడీ పెట్టేశారు, మీరు చూసుకోవచ్చు. ఫోన్పే వాళ్ళు కూడా పెట్టేశారు. ఓకే, సో బోట్ రాబోతుంది, నేను చాలా డేస్ చూసాను బోట్ది. సో వాళ్ళు కూడా ఐపీఓ డాక్ పెట్టారు. స్నాప్డీల్ రాబోతుంది. మెయిన్లీ ఈ కామర్స్ వస్తున్నాయి ఎక్కువగా చూసినట్టయితే. స్నాప్డీల్, జెప్టో, ఫ్లిప్కార్ట్, 3 ఈ కామర్స్ వస్తున్నాయి. సో మెయిన్లీ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో లైక్ ఆ సెగ్మెంట్లో 3 అయితే వస్తున్నాయి. ఓయో కూడా వెరీ పీపుల్ ఆర్ ఫెమిలియర్ విత్, బట్ ఇవన్నీ నేను మీకు జస్ట్ అవేర్నెస్ కోసం చెప్తున్నా. దీస్ ఆర్ ద థింగ్స్ గోయింగ్ టు కమ్. ఓకే, స్నాప్డీల్, బోట్, ఓయో, జెప్టో, ఫోన్పే, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ జియో, ఓకే, కార్దేకో, కెంటార్వో, సో ఇవన్నీ అయితే రాబోతున్నాయి. ఎన్ఎస్సి, మెయిన్లీ ఎన్ఎస్సి నీడ్ టు బీ ద కన్సిడర్డ్ సెగ్మెంట్ నాకైతే. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్దాం అనుకుంటున్నానండి. మనం ఐపీఓకి అప్లై చేసినంత మాత్రాన రావాలని గ్యారంటీ లేదు. ఓకే, చాలామందికి తెలుసా తెలీదో నాకు తెలీదు. నేను కూడా ఫ్యూ ఐపీఓస్ ట్రై చేశాను అనమాట ఈ ఐపీఓ పీరియడ్లో ఉన్నప్పుడు. చెప్పాను కదా మనం 14,000 దాకా అయితే తీసుకోవాలి. లెట్ మీ చెక్, నేను మీకు చెక్ చేసి చెప్తాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా. ఓపెన్లో ఉన్న ఐపీఓస్ అయితే నేను మీకు చెప్పగలుగుతాను. ఓకే, చూడండి, అవి 95 నుంచి మనకి ఫిక్స్డ్ ప్రైస్ కూడా ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు చెప్తున్నప్పుడు 3 ఐపీఓస్ ఉన్నాయి రన్నింగ్. 7th May 2026 క్లోజింగ్ డే. ఓకే, సో డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంది. 5th May నుంచి 7th May 2 days ఇచ్చారు అంతే. వాళ్ళు ఓపెనింగ్ డే క్లోజ్ డే 2 days ఉంది అంతే. ఓకే, ఆ 2 days లోపల మనం అప్లై చేసుకోవాలి. కొన్ని కంపెనీస్ 2 days ఉన్నాయి. ఒక కంపెనీ అయితే మనకి 8th May ఓపెనింగ్ ఉంది, 12th Mayకి క్లోజ్ అయిపోతుంది. 2 to 3 days నాకు తెలిసి మ్యాక్స్. సో ప్రైజింగ్ ఎలా కూడా ఉంటుందంటే ఇది ఫిక్స్డ్ ప్రైజింగ్ ఉండదండి. సో ఇప్పుడు ఇక్కడున్న ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్ REIT అని చెప్పి ఒకటి ఉంది. సో అందులో ఏంటంటే మనకి 95 రూపీస్ నుంచి 100 రూపీస్ చూపిస్తున్నారు షేర్ వాల్యూ. ఇన్ బిట్వీన్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే, సో 150 నుంచి 158 చూపిస్తున్నారు ఇంకొక కంపెనీ వాళ్ళు. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. 174 నుంచి 183 ఉంది. ఓకే, సో ప్రీ అప్లై చేసుకోవచ్చు కొన్ని. అంటే ఇప్పుడు 8th May, ఇవాళ మనకి 6th కదా, సో ప్రీ అప్లై కూడా చేసుకోవచ్చు. 8th May ఓపెన్ అయ్యే ఐపీఓకి ప్రీ అప్లై ఆప్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు మనకి. సో ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే మనకు ఒక ఫార్మాట్ ఉంటుంది, డైరెక్ట్గా అయితే కొనలేం. ఓకే, అండ్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్స్ ఎంతమంది కొన్నారు దీన్ని అనేది కూడా మీకు అక్కడ డిస్ప్లే అయ్యింది. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఐపీఓకి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. లెట్స్ ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ ఉంది, మీరు యూజ్ చేసే కంపెనీనో. మనకి ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు మెన్షన్ చేసిన దాంట్లో ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, ఫోన్పే అవ్వచ్చు, జెప్టో అవ్వచ్చు, ఓయో అవ్వచ్చు, స్నాప్డీల్ అవ్వచ్చు, బోట్ అవ్వచ్చు, రిలయన్స్ జియో అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ఐపీఓస్ ఉన్నాయి. ఎన్ఎస్సి అవ్వచ్చు, హల్దీరామ్స్ ఫుడ్ రిలేటెడ్ అవ్వచ్చు. సో ఈ డిఫరెంట్ వాటిల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు హోంవర్క్ చేసుకొని కొనాలనుకుంటే మీరు కొనండి. హోంవర్క్ చేసే తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మీరు హోంవర్క్ చేసి తీసుకున్న తర్వాత మనకు పక్కాగా వస్తుందని లేదు. దాంట్లో లాట్స్ తీసుకోవాలి. 1 share 2 share స్టాక్స్లో 1 stock 2 stockలా కాకుండా లాట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, వాళ్ళు ఇచ్చిన యావరేజ్ ప్రైస్ రేంజ్లోనే రావచ్చు, అంతకన్నా తక్కువ రావచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట ఐపీఓ అప్పుడు. అండ్ మనం ఐపీఓ పర్చేస్ చేసినంత మాత్రాన మనకి ఆ లాట్ అలాట్ అవ్వాలని లేదు. ఓకే, సో వాళ్ళకి ఎంతో ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ వరకు తీసుకుంటారు ఏ కంపెనీస్ అయినా, ఎక్సెస్ అయితే ఏం తీసుకోరు. సో ఈ ఐపీఓస్ని మినిమం 15,000 నుంచి కొనవచ్చు. కొన్ని కంపెనీస్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇస్తాయి, దాన్ని బట్టి మీరు చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని అప్లై చేయడానికి ముందర ఎంత ఉంది అని ఒకసారి చూసుకొని కొనండి. ఓకే, సో ఐ కుడ్ సే 2026 ఈజ్ అ గ్రేట్ ఐపీఓస్ ఇయర్. ఎందుకంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే యాప్స్ ఐపీఓస్ వచ్చున్నాయి. సో ఐ ఫెల్ట్ సమ్ ఫ్యాసినేటింగ్, అందుకనే మనం ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీదే చేస్తాం. బట్ దిస్ టైమ్ ఐ ట్రైడ్ టు గివ్
మోర్ ఇన్సైట్స్ అబౌట్ ద ఐపీఓస్. సో మీరు స్టాక్స్ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే లెట్ మీ నో, నేను చెప్పిన లిస్ట్లో మీరు ఏ ఐపీఓకి బై చేయాలనుకుంటున్నారు అని కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏ ఐపీఓ కొందాం అనుకుంటున్నారు. కొన్ని మనకు ఉన్నాయి కదా పైప్ ఐపీఓస్, ఏవైతే 10-15 ఐపీఓస్ వెరీ అట్రాక్టివ్ ఐపీఓస్ ఉన్నాయి. సో అందులో మీరేది పర్చేస్ చేయాలనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ సెషన్లో అయితే మెన్షన్ చేయండి. మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటిది ఏదైనా ఐపీఓ వచ్చి ఉంటే డెఫినెట్గా మెన్షన్ చేయండి. అండ్ సో ఇఫ్ ఎనీవన్ వాంట్ టు స్టార్ట్ దేర్ జర్నీ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్, డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ వర్క్షాప్కి జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఐ గేవ్ యూ ద లింక్. యూ కెన్ జాయిన్ ద వర్క్షాప్, లైవ్ వర్క్షాప్, అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యూచువల్ ఫండ్ టాపిక్ గురించి అయితే ఐ విల్ కమ్ అప్. ఓకే, స్టూడెంట్స్ సిరీస్ అయితే ప్లానింగ్లో ఉంది. స్టిల్ థింకింగ్ ఎంత బెటర్గా మనం చేయొచ్చు అని. సో స్టూడెంట్ సిరీస్, హౌ టు ఇన్వెస్ట్ వెన్ యు ఆర్ ఏ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ మీద ఒక స్టూడెంట్ సిరీస్. అండ్ హౌ టు బికమ్ వెల్తీ, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఎట్లా వెల్తీ అవ్వచ్చు అనే ఒక సిరీస్. ఈ 2 సిరీసెస్ ప్లాన్లో ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. సో అవైతే అప్కమింగ్ డేస్లో ఉంటాయి. డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే యూస్ఫుల్ వీడియోస్ డెఫినెట్గా మీకు అయితే నాలెడ్జ్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ గురించి. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.